ఓకే 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 వంశీకృష్ణ గారు, ఇక్కడ మన తిట్టుకోవడం అరుచుకోవడం కాదు, ఒక్క నిమిషం ఉండండి సార్ ప్లీజ్. సబ్జెక్టు మన జనాలకి చెప్పాలి, అసలు ఏం జరిగిందని తెలియాలి, అన్నీ కూడా మన జనాలు చూపించాలి కదా. సరే, వెంకటరెడ్డి గారి వీడియో చూపించే ముందు నేను ఒక వీడియో చూపిస్తాను. రాయపాటి అన్న గారు మీ ముందుకు వస్తాను. మీ ముందుకు వచ్చే ముందు ఒక్క వీడియో మన అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. పిసిఆర్ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక. మేము ఓపెన్గా రఘువర్మ గారికి, శ్రీనివాసుల నాయుడు గారికి, వీళ్ళిద్దరు, ఎందుకంటే అక్కడ మేము క్యాండిడేట్కి పెట్టలేదు, మా తరపున అక్కడ క్యాండిడేట్ లేరు. అక్కడ యూటీఎఫ్ ముసుగులో వైసీపీ అక్కడ టీచర్ ఎన్నికల్లో పోటీ పెట్టింది. మేము పోటీ పెట్టనప్పటికి కూడా చాలా సందర్భాల్లో వీళ్ళు మాకు శాసన మండలి ఎన్నికలు జరిగేటప్పుడు ఇండైరెక్ట్గా మాకు సహకరించారు. కాబట్టి మేము కూడా అదే పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు 3 జిల్లాల కార్యకర్తలందరికీ టెలికాన్ఫరెన్స్ పెట్టి స్పష్టంగా ఫస్ట్ ప్రయారిటీ ఓటు, సెకండ్ ప్రయారిటీ ఓటు రఘువర్మ గారికి, శ్రీనివాసుల నాయుడు గారికి ఇవ్వండి, ఇద్దరు మన క్యాండిడేట్లే, ఎవరు గెలిచినా మన వాళ్ళని స్పష్టంగా టెలికాన్ఫరెన్స్లో 1000 మందికి మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రిగా చెప్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, టీచర్లు వ్యతిరేకించారని ఫేక్ సమాచారాన్ని ఈరోజు ఫేక్ మీడియాలో ఈరోజు ఇస్తుంటే ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఎవరైతే శ్రీనివాసుల నాయుడు ఉన్నాడో ఆయన పాంప్లెట్ చూడండి, తెలుగుదేశం జనసేన ఫోటోలు వేసుకొని తిరిగాడు, తెలుగుదేశం మద్దతు ఇస్తుందని చెప్పాడు. ఎందుకంటే మీకు ప్రూఫ్ ఏంటి కావాలి? ఎంత జరిగితే దిక్కుమాలిన నాయకులు, ఫేక్ పార్టీ అప్పుడు వెంటనే ఒక ఫేక్ మీడియాలో తెలుగుదేశం ఎన్డీఏకి ఎదురు దెబ్బ తగిలింది, సపోర్ట్ చేసిన వాళ్ళు ఓడిపోయారని ఇంత తప్పుడు సమాచారాన్ని ఈరోజు తెలియజేస్తుంటే ఈరోజు ఒక్కసారి స్ట్రైటన్ చేయాలని. రాయపాటి అరుణ గారు క్లియర్గా మనం చూసాం ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది. అలాగే ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జనసేన సపోర్ట్ చేసింది రఘువర్మకి. అలాగే జనసేన లెటర్ హెడ్ మీద ఇదే అంశాన్ని ఆయనకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఆ పార్టీ కూడా చాలా అఫీషియల్గా ఒక లెటర్ హెడ్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే వివిధ మీడియాకి సంబంధించి ఆయన పేపర్లో యాడ్ కూడా ఇచ్చారు రఘువర్మ. సో ఆయన పేపర్లో ఇచ్చినటువంటి యాడ్స్ కూడా మన వెంకటరెడ్డి గారు పంపించారు, అవి కూడా చూపిస్తాం ఒకసారి. సో వీటిలో కూడా టీడీపీ బలపరిచినటువంటి అభ్యర్థి అని చెప్పేసి అందులో క్లియర్గా రాసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అచ్చెన్నాయుడు గారేమో మా అభ్యర్థి అంటున్నారు శ్రీనివాసుల నాయుడు గారు, కానీ వైసీపీ మాత్రం కాదు, ఇదిగో ఇది సాక్ష్యాలు అని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు. ఏమంటారు రాయపాటి అన్న గారు? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకు నమస్కారం సార్. ఇప్పటి వరకు జరిగినటువంటి వాదనలు విన్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే